హలో అండి. ఈ వీడియోలో బర్త్‌డేకి, యానివర్సరీకి లేదా ఏదైనా సెలబ్రేషన్‌కి పేపర్‌తో బ్యానర్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక కలర్ A4 షీట్ తీసుకోవాలి. తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈక్వల్‌గా వచ్చేట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్స్‌ని కట్ చేసుకోవాలి. ఒక A4 షీట్ పేపర్‌కి 4 పీసెస్ అయితే వస్తాయి. మీరు ఎన్ని లెటర్స్ అనుకుంటున్నారో దాన్ని బట్టి కట్ చేసుకోండి. నేనైతే ఇంకొక పేపర్‌ని కూడా కట్ చేశాను. ఎందుకంటే నాకు టోటల్‌గా 8 పీసెస్ కావాలి అని చెప్పి. ఇప్పుడు కట్ చేసిన వాటిల్లో ఒక పేపర్‌ని తీసుకొని అలానే ఒక స్కేల్‌ని తీసుకోవాలి. ఈ స్కేల్‌ని పేపర్‌కి పైన వైపు పెట్టి స్కేల్‌కి కింద ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ పేపర్‌ని ఇలా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకోవాలి కింద వైపు. ఇప్పుడు కింద ఫోల్డింగ్ వచ్చింది కదా! ఈ ఫోల్డింగ్ మీద స్కేల్ పెట్టి 2 సెంటీమీటర్స్‌కి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ నుంచి కార్నర్స్‌కి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ షేప్‌ని కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఈ ఏరియాలో మనకి కావాల్సిన లెటర్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన పేపర్స్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు నేనైతే బీ మైన్ అనే బ్యానర్‌ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ దీనికి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా లవ్ సింబల్స్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇలా నాకు టోటల్‌గా 8 పేపర్స్ అయితే సరిపోతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క పేపర్ పైన ఒక్కొక్క లెటర్ అయితే రాసుకోవాలి. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు వీటిని కలర్స్తో ఫిల్ చేయాలి. దీనికోసం నేను అక్రిలిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను. పెయింట్ వేసి డ్రై అయిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు బ్యానర్ ప్రిపేర్ చేయడం కోసం సాటిన్ రిబ్బన్ని సరిపడేంత కట్ చేసుకుని తీసుకోవాలి. తర్వాత ఈ పేపర్స్ని తీసుకోవాలి. ఈ పేపర్స్ మీద పెన్సిల్తో లైన్ డ్రా చేసాం కదా, ఆ లైన్ దగ్గర కరెక్ట్గా వెనక్కి మడత పెట్టాలి. ఇలానే మిగిలిన పేపర్స్ని కూడా చేయాలి. ఇప్పుడు కట్ చేసుకుని ఉంచుకున్న సాటిన్ రిబ్బన్ ఉంది కదా, దాన్ని తీసుకొని కొంచెం గ్యాప్ వదిలి ఈ రిబ్బన్ని పేపర్ ఫోల్డింగ్లోకి పెట్టేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఇక్కడ పిన్ చేయాలి. ఇలానే రిమైనింగ్వి కూడా పిన్ చేయాలి. సో ఫైనల్గా ఇలా అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్గా బయట హ్యాపీ బర్త్డే అని కానీ లేదా హ్యాపీ యానివర్సరీ అలాంటివి చాలా ఈజీగా దొరికేస్తాయి. అయితే దీనికోసం నేను బయట ట్రై చేసినప్పుడు నాకు అసలు దొరకలేదు. అప్పుడు నేనే తయారు చేసేద్దాం అనే థాట్ అయితే నాకు వచ్చింది. అప్పుడు అలా ప్రిపేర్ చేస్తుంటే మీకు కూడా ఏమైనా యూజ్ అవుద్ది అని చెప్పి ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.